వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్. డిమాండ్స్ డే సందర్భంగా జిల్లాలోని జర్నలిస్టులు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు న్యాయపరమైన సంక్షేమాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ జేసీ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలను, ఇవ్వాలి ఇళ్ల స్థలాలను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ ఈ రోజు జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వాలు జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏవైతే జర్నలిస్టులు పోరాడి సాధించుకున్నారో ఆ హక్కులన్నింటినీ కూడా ఈ రోజు ప్రభుత్వాలు హరిస్తున్నాయి. ఇందులో భాగంగా జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అట్లే జర్నలిస్టులకు మీడియా కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేయడం జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించి పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఉద్యమ అభివందనలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏపీడబ్ల్యూజేఎఫ్ అలా విధంగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టడం జరుగుతోంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాల దగ్గర వినతులు సమర్పించినప్పటికీ ఇప్పటిదాకా కూడా జర్నలిస్ట్ సంబంధించినటువంటి ఇంటి కల నెరవేరని పరిస్థితి ఉంది. అదేవిధంగా పెన్షన్ సంబంధించి గత 20 సంవత్సరాలుగా కూడా అనేక దఫాలుగా పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకలు చేపట్టినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదివరకు కూడా ఈ పెన్షన్ అమలు అనేది జరగలేదు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలు తమిళనాడు అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, ఒరిస్సా అయితేనేమి ఆ యొక్క రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టులకి పెన్షన్ సౌకర్యం అయితే ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించి అదేవిధంగా ఆరోగ్య బీమా కూడా కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల మీద క్రమేణా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి మీడియా కమిషన్ ఏర్పాటు చేసి ఒక చట్టాన్ని రూపొందించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దానికి విచ్చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ విప్లవాభివందనాలు. ఎంతో కాలంగా సమాచార శాఖను బలోపేతం చేయాలని పలుమార్లు ఏ ప్రభుత్వమైనా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలకు ఏ మాత్రం లెక్క చేయడం లేదు. వెంటనే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలి. విలేకరులందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ను మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఈ రోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కోర్కెల దినోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు తమ కోర్కెల సాధన కోసం ఆందోళన కార్యక్రమాల్ని చేపడుతున్నాం. ఇందులో ప్రధానంగా ఈ జర్నలిస్ట్ లేకపోతే సమాచారం అనేది ప్రభుత్వాలకు ఏమాత్రం తెలియదు. ప్రభుత్వాలకి ప్రజలకు మధ్యలో అనుసంధానంగా ఉండేది కేవలం మీడియా మాత్రమే. కాబట్టి దయచేసి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలా, అర్హులైన జర్నలిస్టులకు అందరికీ పెన్షన్లు ఇవ్వాలా, ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మా చిరకాల వాంఛ అయినటువంటి ఈ కోరికలని తీర్చుతాదనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై ఏపీడబ్ల్యూజేఎఫ్.